పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. డిఎస్సి నియామకాలను వెంటనే రద్దు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు తిరుపతి ఎస్వీ వర్సిటీ వద్ద ఆ పార్టీ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. సర్కార్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని విద్యార్థి సంఘం నేతలు నినాదాలు చేశారు. చెవిరెడ్డి, హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమానికి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. కూటమి సర్కార్ చేపట్టిన డిఎస్సి 2025 నియామకాల్లో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని హర్షిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి రిక్రూట్మెంట్స్ చేపట్టకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు హర్షిత్ రెడ్డి. డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అత్యంత అవినీతిమయమై ఒక్కొక్క ఉద్యోగము 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడినట్టుగా డబ్బులు ఇచ్చినటువంటి తమకు కావలసిన వాళ్ళనందరినీ కూడా ఎంపిక చేసి ఓపెన్ కట్ ఆఫ్ అన్నదే లేకుండా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీరని అన్యాయం చేస్తూ వాళ్లకు కేవలం రిజర్వేషన్లో మాత్రమే ఎంపిక చేసి అర్హత కలిగినటువంటి వాళ్లను ఓపెన్ కేటగిరీలో అసలు సెలెక్ట్ చేయకుండా కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని మీద నిజంగా మీరు పారదర్శకంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిపి ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏదైతే అన్ని విభాగాలు ఈ రోజున చిన్న స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థుల వరకు ఉద్యోగాల వరకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత దగా చేస్తుందో ఈ రోజున మనందరూ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే డిఎస్సి పరీక్షలు మీరు నిర్వహించినటువంటి ఇంత నీచంగా ఇంక ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఈ రోజున డిఎస్సి పదవులను మార్కెట్లో పెట్టినట్టు 15 లక్షలకు 20 లక్షలకు ఈరోజున ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే ప్రభుత్వం ఏ విధంగా చేతకాని విధంగా నడుస్తుందో మనం చూసుకోవచ్చు. ఏ విధంగా అయితే మీరు ప్రజలను మభ్యపెట్టడానికి ఆ రోజున మీకు 15,000 మీకు 15,000 మీకు 20,000 అని చెప్పినట్టు ఈ రోజున డిఎస్సి 15 డిఎస్సి పోస్టులు కూడా మీకు 15 లక్షలు 20 లక్షల లాగా మీరు అమ్మేసి ఈ రోజున విద్యార్థులకు ఏవైతే నిజాయితీగా ఈ రోజున రాసినటువంటి విద్యార్థులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది. మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం విద్యా సంఘాల నుంచి, మీరు ఏ విధంగా కోటాస్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా రిలీజ్ చేసినారు, ఎస్సీ ఎస్టీ బీసీలు కోటాలు ఎంతమంది చేసినారని ఈరోజు మీరు వెంటనే రిలీజ్ చేయాలి. ఈరోజు అది ఏమీ రిలీజ్ చేయకుండా మీరు నేరుగా మీకు వచ్చినటువంటి పోస్టులను ఈరోజు మీరు అమ్మేసే పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ రోజున స్కూళ్ళ కాడి నుంచి పిల్లలు స్కూళ్ళ కాడి నుంచి విద్యార్థులకి ఏదైతే మీరు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఈ రోజున తొంగలో తొక్కి విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, చదువుకునే ప్రతి ఒక్కరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఈరోజు